ఆచి చికెన్ మసాలా. జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం మళ్లీ పెరిగింది. 4-5 రోజులుగా బాగా తగ్గిపోయిన వరద ప్రవాహం మళ్లీ ఇవాళ పెరిగింది. నిన్న మొన్నటి దాకా 30,000 క్యూసెక్లకు పడిపోయిన ఇన్ఫ్లో ప్రస్తుతం 80,000కు పెరిగింది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఓపెన్ చేసి దిగువన శ్రీశైలంకు 87,000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలంకు 87,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా అవుట్ఫ్లో 30,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 177 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ప్రాజెక్టులకు మళ్లీ వరద ప్రవాహం పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కి 87,000 క్యూసెక్లను 10 గేట్లు ఎత్తి దిగువకు శ్రీశైలం జలాశయానికి రిలీజ్ చేస్తున్నారు. ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం పెరగడంతో నిన్నటి వరకు కూడా తక్కువగా ఉన్నటువంటి వరద ప్రవాహం జూరాలకు పెరగడంతో జూరాలకు వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సంబంధించి కూడా నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల గాను ప్రస్తుతం 170 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా శ్రీశైలం జలాశయానికి సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం 165 టీఎంసీలుగా ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఇంత ఆశాజనకంగా ఉండటంతో కొంత దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 30,000 క్యూసెక్ల వరకు రిలీజ్ చేస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం శ్రీశైలం నుంచి కంటిన్యూగా కొనసాగుతుండడం, తక్కువ వరద ప్రవాహం వస్తున్నప్పటికీ కూడా మెల్లమెల్లగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 523 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీల గాను ప్రస్తుతం 169 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. దీంతో కొంత రైతులకు సంబంధించి ఆశాజనకంగా వరద ప్రవాహం వస్తుండడంతో కొంత రైతులకు రబీ సీజన్ సంబంధించి నీటి విడుదల ఉంటుందనేది కూడా కొంత ఆశాజనకంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి కూడా ఇన్ఫ్లో 50,000 క్యూసెక్లు వస్తుండగా అదే స్థాయిలో దిగువ నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 50,000 క్యూసెక్లను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీల గాను ప్రస్తుతం 122 టీఎంసీలు మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దిగువ నారాయణపూర్ ప్రాజెక్టు రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ నారాయణపూర్ ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి 51,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో అదే స్థాయిలో దిగువ జూరాల ప్రాజెక్టు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే జూరాల ప్రాజెక్టుకు కృష్ణా బేసిన్ కి సంబంధించినటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో పాటు ఇటు భీమా ఉపనది నుంచి కూడా కొంత ఇన్ఫ్లో వస్తుండటంతో కొంత ఆశాజనకంగా మారిందని చెప్పవచ్చు. నిన్నటి వరకు కూడా తక్కువ స్థాయిలో నీటి వరద ప్రవాహం ఉండడం ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 87,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తుంది. దాదాపుగా 170 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో ఇక 45 టీఎంసీలు నీటి నిల్వ వరద ప్రవాహం వస్తే శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. మరోవైపు తుంగభద్రకు సంబంధించి కూడా నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీల గాను ప్రస్తుతం 95 టీఎంసీలకు తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడంతో కొంత తుంగభద్రకు కూడా వరద ప్రవాహం మొదలైతే మాత్రం శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇటు ప్రస్తుతం ఆశాజనకంగా వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహంతో కొంత నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు ఈ సీజన్ లో అంటే ఈ నెల చివరి వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తాగునీటి అలాగే సాగునీటి అవసరాలకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి
రిలీజ్ చేయాల్సి ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాలకు. కాబట్టి ప్రస్తుతం అయితే 169 టీఎంసీలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడంతో మరో 30 టీఎంసీలు వరద ప్రవాహం వస్తే మాత్రం రబీ సీజన్ లో కూడా సాగునీటికి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కుడి ఎడమ కాలువల నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం ప్రస్తుతం వస్తున్నటువంటి 87,000 క్యూసెక్ల వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మాత్రం 3 రోజుల్లోనే శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆల్మట్టి ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుండడంతో కొంత శ్రీశైలం జలాశయానికి ఇదే వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాగే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం 3 రోజుల్లో శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం, గేట్లను కూడా ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.